త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మీడియా మిత్రులు నమస్కారం. గత 9 నెలలుగా పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ మంత్రులకి ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావడం లేదు. గతంలో మేము పూర్తి చేసి ఇంకా మాకంటే ముందు కాలం నుంచి కూడా పూర్తి అయిపోయి ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వటం చేత కావటం లేదు. నాగార్జున సాగర్ నీళ్ళను కూడా చక్కగా ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. నీకంటే ఎనకకొచ్చినోడు ముఖ్యమంత్రి పదవి గుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్. ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు, ఇవాళ ప్రజల్ని ఎవరిని అడిగినా, హైదరాబాద్లో బిల్డర్లను అడిగినా, లేదా ఫైనాన్స్ శాఖ దగ్గర బిల్లుల కొరకు పోయిన వాళ్ళని అడిగినా, గ్రామాలలో ఏ ఆఫీస్కి పోయినా, మండలాల్లో ఏ ఆఫీస్కి పోయినా ఏం జరుగుతుంది, చేతులు తడవకుండా పని జరగడం లేదు అని చెప్పి ప్రజలు ఎట్లా గగ్గోలు పెడుతున్నారు మీ అందరికి కూడా తెలుసు. మేము చక్కగా 4 ఏళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్. మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న నాగార్జున సాగర్ నీళ్ళను కూడా, ఎడమకాలువ నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలను ఎండబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమారే. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 1,00,000 కోట్లు అంటాడు, 1,80,000 అంటాడు, 1,40,000 అంటాడు, 180 అంటాడు. ఇదంతా మీ డెకాయిట్ల లెక్కలు. ఇవి వాస్తవ లెక్కలు అయితే అట్లా మారవు. ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి దోసుకొని వచ్చిన సొమ్ములో వాడెంత తినడు వీడెంత తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాట దోపిడి దొంగల మాటలు మీవి. వాస్తవానికి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, సార్ మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు రావాలి అని. నల్గొండ నియోజకవర్గం నుంచి వస్తూ ఉంది. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నుంచి అయితే మొత్తుకుంటున్నారు రైతులు. ఏం మాటలు, చెత్త మాటలు. ప్రతి రివ్యూలో, అధికారిక రివ్యూలో ప్రభుత్వ సొమ్ముతోని హెలికాప్టర్లో తిరుక్కుంటా మీరు వాగుతున్న వాగుడు సులువు వాగుడు, ఏం వాగుడు, చెత్త వాగుడు. బుద్ధి ఉండాలి కదా. ఎక్కడ కూర్చున్నాం, ఏ రివ్యూలో ఉన్నాం, ఇది రాజకీయ సభనా, ఇది అధికారిక సమావేశమా అని సోయి ఉండాలి కదా. ఏం చెప్పినావు? కేసీఆర్ మీద ఏడుపు తప్ప. కొత్తగా ప్రారంభం చేయిస్తారట, కొత్తగా దేవాదులు నవ్వుకుంటారు ప్రజలు. దేవాదుల నీళ్ళను ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా ప్రజలు. సిగ్గు అనిపిస్తలేదా? మేము ఇచ్చిన ఉద్యోగాలకి మేము ఇస్తున్నామని చెప్పుకోవడం, పూర్తయిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభం చేస్తామని చెప్పడం. ఏ పరిపాలన ఇది? ఏం పరిపాలన? సో ఇండు మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? ఇప్పటికైనా ఉత్తమ్ గారు ఆ శాఖ మీకు చేయొస్తే చేయండి, లేదంటే కూర్చొని ఆలోచన చేసుకోండి. కానీ నీకు అర్థం కాక, నీకు చెయ్యరాక ఇంకా కేసీఆర్ మీద పడి ఏడుస్తా, కేసీఆర్ని తెప్పించుకుని తిట్టి బయటపడతా అని అనుకుంటున్నావు రైతుల నుంచి. సాధ్యం కాదు. మొదలైంది అప్పుడే, రైతుల్లో చర్చ మొదలైంది, ఇక తిరుగుబాటే ఉంది. మీరు ఏదే రకంగా కాళేశ్వరం తీసుకొని ప్రారంభం చేయకుండా మేము ఆపుతాం, మేము మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయకుండా మేము ఆపుతామని మీరు అనుకుంటే తప్పకుండా రైతాంగం చేతుల్లో మీరు తనులు తినే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు నాకు మాట్లాడడం లేదు వాస్తవానికి. కానీ నిన్న మీరు అధికారిక రివ్యూలో మీరు మంత్రుల నుండి 3 మంత్రుల నుండి ఎమ్మెల్యేలను పెట్టుకొని అధికారులు పక్కన ఉండగా
మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన మాట అచ్చం ఇవాళ మీ ప్రభుత్వానికి మీ మంత్రులకు సరిపోలుతుంది. డెకాయిట్ అనే పదం ఏదైతే వాడినావో ఇవాళ మీ మంత్రుల గురించి అందరి గురించి ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో ప్రజలను అడిగినా చెప్తారు, ఆర్థిక శాఖ పోతున్న ప్రజలను అడిగినా చెప్పమని చెప్తారు, మున్సిపల్ శాఖకు పోయే వాళ్ళని అడిగమన్నా చెప్తారు, లేదా రెవెన్యూ శాఖకు సంబంధించి గ్రామాలలో జరుగుతున్న విషయాలపైన అడిగినా చెప్తారు. దోపిడి దొంగలు మీరు పెట్టుకొని ఇంకొక గురించి మాట్లాడడం మానుకోవాలి. ఉత్తమ్ గారు ఇప్పటికైనా భాష కూడా మార్చుకోండి. మీరు ఈ భాషతోని ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నామేమో కానీ కావు ఉన్నది కూడా పోతుంది. నిన్న రేవంత్ రెడ్డికి ఏం జరిగిందో నీకు కూడా గదే జరుగుతుంది. చెంపలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ. సరే, మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడడం ఎప్పుడు కూడా. మాకు అలవాటు రాలే. కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే, మాట్లాడనీయలే, అవి రాలే. కానీ ఎవరిని డెకాయిట్ అనాలి? పట్టపగలు పట్టుబడ్డ దొంగలనన్నా, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ దొంగలనన్నా, పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి విద్యుత్ ఇచ్చి వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని అంటారా? ఎవరినన్నాలి? ఎవడు పట్టపగలు దొరికిన దొంగ ఎవడు? డెకాయిట్ ఎవడు? ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తమ్ ఇటు మాట్లాడుతున్నట్టుండు. వాస్తవానికి ఆ మాటలన్నీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేవని అనుకుంటున్నాను నేను. వాస్తవానికి కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి. సార్, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలాలు ఎండిపోయినాయి, చూడాలి, కేసీఆర్ గారిని తీసుకొని రండి, మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారు చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. కానీ తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ ఇవ్వాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది.